వాళ్ళ ఆదర్శాన్ని ప్రజలకు గుర్తు చేయడానికి వారి జ్ఞాపకార్థం ఈరోజు వారి పుత్రుడు నాకు మంచి మిత్రుడు విజయరామరాజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నాతో పాటు మీరందరూ విచ్చేసి ముఖ్యంగా మా ఆడపడుచులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, నాకు రామరాజు తెలుసు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు శాసనసభ్యులని నాకు తెలియదు. ఎంపీకి నిలబడ్డప్పుడు కూడా తెలియదు. కార్యక్రమం అయిపోయిన తర్వాత దేవుడు అనేది కార్యక్రమానికి పిలిస్తే వచ్చినప్పుడు అన్న ఒక్క నిమిషం మా ఇంట్లోకి వచ్చిపోండి అని అంటే ఇంట్లోకి పోయిన తర్వాత ఫోటోలు చూసి శాసనసభ్యులు ఉంటే ఎవరు అని అడిగితే మా మదర్ మా ఫాదర్ ఇద్దరు చాలాసార్లు శాసనసభ్యులుగా చేసిండ్రు అన్న అంటే నేను ఆశ్చర్యపోయినా. ఎందుకంటే ఆ ఇల్లు ఆ పరిస్థితులు అవి చూస్తే ఇవాళ రేపు కౌన్సిలర్ చేసినా కంటోన్మెంట్ బోర్డు మెంబర్ చేసినా బంగ్లాల మీద బంగ్లాలు డాబాలు కడుతున్నారు. అవునా? సో ఏ అంతస్తుల కంటోన్మెంట్ బోర్డు మెంబర్ ఉంటుండో, ఏ కౌన్సిలర్ ఏ అంతస్తులు ఉంటుండో, 7 అంతస్తుల మేడలు కట్టుకునే సందర్భంలో ఇద్దరు ఎన్నోసార్లు శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళ పిల్లల పరిస్థితి ఈ రకంగా ఉందంటే అదే వాళ్ళ నిజాయితీకి కొలబద్ద, అదే వాళ్ళు నిజంగా పేదలకు సేవ. నాకు అప్పుడు ఆశ్చర్యం అనిపించింది. నిజంగానే సమాజంలో ఇంకా మంచితనము నిజాయితీ బతికే ఉంది. ఆ కాలంలో 52 నుంచి కంటిన్యూస్ గా శాసనసభ్యులుగా చేసి కంటోన్మెంట్ మొట్టమొదటి శాసనసభ్యుడిగా చేసి వారి సతీమణి కూడా ప్రత్యక్ష రాజకీయాలలో ఉండి చిన్న బస్తీ దగ్గర అంటే చిన్న ఇంట్లో వాళ్ళ కుటుంబం ఉందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత నిజాయితీగా పేదోళ్ల కోసం సేవ చేసింది అనేది. మరి ఇవాళ ఉన్న పరిస్థితులు ఇంతకుముందే మిత్రుడు గుప్తా గారు చెప్పారు, టీఆర్ఎస్ గుప్తా, ఆయన ఇంటి పేరే టీఆర్ఎస్ అయినట్టుంది. మొదటి నుంచి ఉద్యమం చేసినాం, ఇవాళ మా పరిస్థితికి ఇట్లుందని. పాత వాళ్ళందరూ కష్టపడ్డ వాళ్ళందరూ ఎక్కడికో పోయారు. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అని పెద్దోళ్ళు చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో పోరాటం చేసిన వాళ్ళు, రాష్ట్రం కోసం కష్టపడ్డోళ్ళు, రాష్ట్రం కోసం చచ్చిపోయిన వాళ్ళు, రాష్ట్రం రావాలని మా రాజన్ చెప్పినట్టు 69నే ఉద్యమాలు చేసిన వాళ్ళు మా దేవుడు అన్న చెప్పినట్టు ఇప్పుడున్న పరిస్థితులన్నీ మార్పులకు గందరగోళానికి దారి తీసినాయి. ఇంతకుముందే మనోడు చెప్తున్నాడు అన్న ఒక్కొక్క ఓటు ఆల్రెడీ కంటోన్మెంట్ లో 1000-2000 ఆల్రెడీ ధర వలుకుతుంది, కొంతమంది కొననీకే తిరుగుతున్నారని. నేను అనేది ఏంటంటే అన్నిసార్లు ధరలతో ఎన్నికలలో నెగ్గం. మన మల్కాజ్గిరి పార్లమెంట్ లో కూడా ఎంత ధర వలికిందో మీకు తెలియదా? ఓటు ఒక్కొక్కరికి ఎట్టెట్లా వంచి పెట్టారో మీకు తెలియదా? పాల పైసలు, నీళ్ల పైసలు, పాలల్లో నీళ్ళలో పాలు కలిపిన వాళ్ళని పైసలు ఎట్లా వంచి పెట్టారో. కానీ పేదలు ప్రజల కోసం పనిచేసే వాళ్ళని గెలిపించాలనుకున్నప్పుడు వాస్తవంగా 14 రోజులలో నేను ఎక్కువ మందిని కలవలేకపోయినా, ఎక్కువ మందిని అడగలేకపోయినా